సీఎం చంద్రబాబు అరుదైన రికార్డును సాధించబోతున్నారు. ఇప్పటికే అత్యధిక కాలం ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు చంద్రబాబు. విభజిత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా కూడా ఘనతను వహించారు. ఇక పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులను కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంపై తన బ్రాండ్ను వేసిన సీఎం ఇప్పుడు యోగాంధ్ర కార్యక్రమంతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థాపించబోతున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం విశాఖలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. విశాఖలో దాదాపు 5 లక్షల మందితో యోగా నిర్వహించడంతో పాటు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 2.30 కోట్ల మంది యోగా నిర్వహించేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేశాడు. యోగా డే సందర్భంగా మొత్తం 22 వరల్డ్ రికార్డులను స్థాపించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. దీనికోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో చెబుతున్నారు. కార్యక్రమంలో 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 1,29,000 ప్రాంతాల్లో యోగా నిర్వహించేలా కార్యక్రమాలను డిజైన్ చేశారు. అదేవిధంగా విశాఖలో 26 కిలోమీటర్ల పొడవున్న 326 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. 2 గిన్నీస్ రికార్డులతో పాటు 22 ప్రపంచ రికార్డులను సాధించడమే టార్గెట్ గా చెబుతున్నారు చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ అందరి దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గ్రామ మండల స్థాయిలో కూడా ఎన్నడూ లేని విధంగా యోగా శిబిరాలను పెడుతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములుగా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తే 2.30 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తానికి రేపు జరిగే కార్యక్రమంతో పాటు అంతర్జాతీయంగా చంద్రబాబు పేరు మారుమోగుతుందని అంటున్నారు.